నిషి ప్లాన్ ప్రకారం భద్రం అనే అతను ఇంటికి వస్తాడు. ఎవరు నువ్వు అని సుధాకర్ కౌశికి నిలదీస్తూ ఉంటారు. నా పేరు భద్రం అండి, నేను దుబాయ్ నుండి వచ్చాను, నేను చిలకమ్మ కోసం వచ్చాను, చిలకమ్మ నా భార్య, నేను చిలకమ్మ భర్తని, చిలకమ్మని తీసుకువెళ్ళడం కోసమే వచ్చాను అని చెప్తూ ఉంటాడు. దాత్రి కేదార్ అది విని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే సుధాకర్ చిలకమ్మ ఇలా రా అని కేకలు పెట్టడంతో వస్తున్నానే గారు అంటూ రాగిని పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది. దాత్రి చాలా మెల్లగా నీ భర్త పేరు ఏంటని అడిగితే భద్రం అని కాకుండా ఇంకే పేరైనా చెప్పి తప్పించుకో అని మెల్లగా సైగ చేస్తూ ఉంటుంది. నీ భర్త పేరేంటి అని నిషి సుధాకర్ అడుగుతూ ఉంటాడు. భద్రం అనే రాగిని చెప్తుంది. దాంతో దాత్రి కేదార్ మరింత షాకింగ్గా వింటూ ఉంటారు. నీ భర్త ఎక్కడుంటాడు అని నిషి అడుగుతూ ఉంటే దుబాయ్లో అని రాగిని చెప్తుంది. నువ్వెందుకు నీ భర్తకి దూరంగా ఉంటున్నావు అని నిషి అడుగుతుంది. అతను దుబాయ్లో పని చేస్తున్నాడు, నేను దుబాయ్లో పని మానేసి ఇక్కడికి రమ్మని చెప్పాను, కానీ అతనేమో రానని చెప్పాడు, అందుకే కోపంతో ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను అని రాగిని చెప్తూ ఉంటుంది. దాంతో దాత్రి మరింత షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మ, ఈ భద్రం చెప్పిందే నువ్వు చెప్తున్నావు ఏంటి అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే నిషి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఎందుకంటే ఈ భద్రం చెప్పిందే నిజం కాబట్టి, చిలకమ్మ చెప్పింది అదే కాబట్టి, ఈ భద్రమే చిలకమ్మ భర్త కాబట్టి అని యువరాజ్ చెప్తూ ఉంటే దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రాగిని తలదించుకొని బాధపడుతూ నించొని ఉంటుంది.